128 రన్స్ కే 7 వికెట్స్ క్లోజ్. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ముకుల్ చౌదరి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇప్పుడు లక్నో ఓడిపోవడం ఖాయమని టీవీలు బంద్ చేసి పోయినోళ్ళందరికీ ఈ 21 ఏళ్ల కుర్రాడు ఒక బిగ్ షాక్ ఇచ్చిండు. అచ్చు ధోని లెక్కనే హెలికాప్టర్ షాట్లు కొట్టి కేకేఆర్ నోటికాడున్న విక్టరీని లాక్కున్నాడు. కేకేఆర్ తోటి జరిగిన మ్యాచ్ లో లక్నో టీము పీకల్లుతు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చిండు రాజస్థానీ యంగ్ క్రికెటర్ ముకుల్ చౌదరి. ఆడింది కేవలం 27 బాల్స్ మాత్రమే, కానీ అందులో 7 సిక్సులు కొట్టిండు. అసలు కేకేఆర్ బౌలర్లని ఒక రేంజ్ ఆడుకున్నాడు. ఒత్తిడిలో కూడా కూల్ గా ఉంటూ మ్యాచ్ ని లక్నో వైపు తిప్పుకున్నాడు. 17th ఓవర్ నుండి అసలైన విధ్వంసం స్టార్ట్ అయింది. వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, కామెరన్ గ్రీన్ ఇట్లా ఓళ్ళను వదలలేదు. గ్రీన్ ఓవర్లనైతే 2 సిక్సర్లు కొట్టి ఒక 4 కొట్టి కేకేఆర్ బౌలింగ్ యూనిట్ ని డిస్ట్రాయ్ చేసిండు. ముకుల్ బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే క్రీజ్ లో ఉన్నది ముకుల్ కాదు యంగ్ ధోని ఏమో అన్నట్టు ఆడిండు. లాస్ట్ ఓవర్ లో 14 రన్స్ కావాల్సి ఉన్నప్పుడు వైభవ్ అరోరా వేసిన సెకండ్ బాల్ ని సిక్సర్ కొట్టిండు. ఆ తర్వాత 2 డాట్ బాల్స్ పడ్డాయి. దీంతో ఎల్ఎస్జీ లవర్స్ హార్ట్ బీట్ పెరిగిపోయింది. కానీ 5వ బంతికి మళ్ళీ ఒక మాన్స్టర్ 6 కొట్టిండు. లాస్ట్ బాల్ కి ఒక రన్ కావాల్సి ఉండగా బై రూపంలో వచ్చిన సింగిల్ రన్ తోటి లక్నో 3 వికెట్స్ తేడా తోటి విక్టరీ కొట్టింది. ఈ ఒక్క మ్యాచ్ తో ముకుల్ పేరు సోషల్ మీడియాలో మోగిపోతుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తను చూపించిన స్ట్రైక్ రేట్ చూసే లక్నో టీం ఈయనని 2,60,00,000 కొన్నది. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ కి డబుల్ ప్రాఫిట్ ఇచ్చేసిండు ముకుల్. ఇండియాకి ఇంకో ఫినిషర్ దొరికినట్టేనంటున్నారు క్రికెట్ లవర్స్.